హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చెర్రీ ఫ్యాషన్ వరల్డ్. ఇవాళ మనము లైనింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్, ఒరిజినల్ క్లాత్. ఇది వచ్చేసి లైనింగ్ పీసు. ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఒరిజినల్ క్లాత్ను కట్ చేయాలి. అందుకోసం నేను లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నాను. ఈ లైనింగ్ క్లాత్ను ఇలా తీసుకున్నాక ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ వైపు ఉండేలాగా వేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేలా వేసుకోవాలి. కొలత బ్లౌజ్ తీసుకొని దీని యొక్క బ్లౌజ్ యొక్క వెడల్పు ఎంత ఉందో దాని ప్రకారం మనము ఈ క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి నేను మెజరింగ్ చేసుకుంటున్నాను ఎంత ఉందో అని. ఇలా మెజరింగ్ చేసుకున్నాక దీనికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాకి మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడికి ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి, ముడతలు లేకుండా ఫోల్డింగ్ చేయాలి. ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకున్నాక మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజును మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకు బ్యాక్ పార్ట్లో అనేసి టక్స్లు వస్తాయి కదా, అందుకోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాకు మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ యొక్క లూజ్ అవుతుంది. అలాగే ఖర్చుల కోసం నేను 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క లూజ్ వచ్చింది కదా, బ్యాక్ పార్ట్ యొక్క పొడవును మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ యొక్క పొడవును మార్కింగ్ చేసుకోవాలంటే ఈ లైన్ అనేది మనకు హెచ్చు తగ్గులుగా ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ను డ్రా చేసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా అంచులు సమానంగా వచ్చేలాగా ఒక లైన్ను డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్లో షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ జాయింట్ ఇలా మిడిల్కి ఇలా మడతేసుకొని ఇక్కడ టక్స్ ఉంటుంది కదా, ఇక్కడ పట్టుకుంటే మనకు బ్లౌజ్ యొక్క పొడవు అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పొడవును మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఈ పొడవును మార్కింగ్ చేసే ముందు ఇక్కడ మనము కోటు వేసిన ఇక్కడ హెమ్మింగ్ పట్టీకి జాయింట్ చేసినా కూడా 1/4 ఇంచు తగ్గుతుంది. కాబట్టి ఫస్ట్ ఇలా 1/4 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బ్లౌజ్ యొక్క పొడవును ఇలా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం పై వైపున 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే చివరన కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్లను కలుపుకుంటూ ఒక లైన్ను డ్రా చేయాలి. ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకున్నాక మనము నెక్ షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ వచ్చేసి 36 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను. ఇలా 5.5 ఇంచులకి ఒక మార్కింగ్, నెక్ వచ్చేసి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్కి నేను చంక డౌన్ని మార్కింగ్ చేస్తున్నాను. ఇలా ఇక్కడి నుంచి 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అదే 5.5 ఇంచులు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఈ డాట్ను కలుపుకుంటూ మనము లైన్ను డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే మనము
మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్తో అయినా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే మనము చంక డౌన్ 6 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ కూడా 6 ఇంచులకు మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే 6 ఇంచులకు ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఇలా 6 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాక ఈ లైన్ నుంచి ఇక్కడికి లైన్ను డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇది 36 సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.35 ఇంచులకి నేను ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3 ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మధ్యలో ఇలా ఒక లైన్ను డ్రా చేసుకోవాలి. మనం వచ్చేసి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత ఉందో కొలత బ్లౌజ్తో మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే కొలత బ్లౌజ్తో మాత్రమే చెస్ట్ లూజ్ను మార్కింగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందుకోసం మనకు దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ను తీసుకొని ఇక్కడ ఉంటుంది కదా జాయింట్స్ ఉంటాయి కదా, సైడ్ జాయింట్స్ దగ్గర ఇలా పట్టుకోవాలి. ఇక్కడ మిడిల్లో వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇటు సైడ్ కూడా ఉంటుంది కదా సైడ్ జాయింట్, అక్కడ కూడా సేమ్ ఇలా మిడిల్లోకి పట్టుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఈ కొలత బ్లౌజ్ను కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని చెస్ట్ లూజ్ను మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా పట్టుకుంటే మనము చెస్ట్ లూజ్ను మార్కింగ్ చేయొచ్చు. ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని చెస్ట్ లూజ్ని అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడికి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నింటినీ కలుపుకుంటూ మనము ఆర్మ్ హోల్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను కొత్తగా పర్చేస్ చేశాను, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్కేల్. సో కాబట్టి ఈ లైన్ను ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా వచ్చాక ఇక్కడ నుంచి ఇందులో కలిపేయాలి. చంక భాగంలో ఇక్కడ ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను. ఏం లేదు, ఇక్కడ నుంచి ఈ లైన్లో ఇలా కొంచెం ఇలా కిందకి డ్రా చేసుకోవాలి. అప్పుడు ముడతలు లేకుండా కరెక్ట్గా వస్తుంది. కావాలంటే ఒకసారి మనము కొలత బ్లౌజ్ తీసుకొని ఈ ఆర్మ్ హోల్ లూజ్ను చెక్ చేసుకోవచ్చు. ఒకసారి కొలత బ్లౌజ్ తీసుకొని ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకుంది. ఈ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎంత వచ్చిందో అక్కడ కూడా మనకు కరెక్ట్గా అంతే రావాలి. ఈ బ్లౌజ్కి వచ్చేసి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8.7 ఇంచెస్ ఉంది. ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 8.7 ఇంచెస్కి వచ్చింది కదా, ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ను కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చుల కోసం నేను 2 ఇంచెస్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆర్మ్ హోల్ చంక భాగము షోల్డర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్లో టక్స్లు వస్తాయన్నాం కదా, మనము ఎక్కడికైతే మార్కింగ్ చేసామో అక్కడికి టేపుతో ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకుంటే మనకు టక్స్లు వేసుకోవడానికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఈ టక్స్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి ఇటు సైడ్ 1/2 ఇంచుకి
ఇటు సైడు 1/2 ఇంచుకి మార్కింగ్ చేయాలి. ఎందుకంటే మనం ఇందాక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాము కదా టక్స్ కోసమని. సో కాబట్టి ఈ టక్స్ హైట్ వచ్చేసి మనకు ఇది 36 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 4 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనకు సైడ్కు ఇక్కడ నెక్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ని డ్రా చేసుకోవాలి. అయితే బ్యాక్ నెక్ డ్రా చేసే ముందు మనము బ్యాక్ నెక్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇందుకోసం కొలత బ్లౌజ్ను తీసుకొని ఈ విధంగా మిడిల్లో పట్టుకుంటే ఈ 2 జాయింట్స్ దగ్గర నుంచి ఇట్లా వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఈ నెక్ మధ్యలో ఇలా పట్టుకుంటే మనకు బ్యాక్ నెక్ పొడవు అనేది వస్తుంది. ఇక్కడ మనము మార్కింగ్ చేసాము కదా 1/2 ఇంచుకి, అక్కడ నుంచి ఇలా ఇక్కడికి ఒక మార్కింగ్. దీనికంటే ఇక్కడ ఒక మనం హెమ్మింగ్ లేదంటే గిన గోటు వేసుకున్నప్పుడు ఇలా ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. 36 సైజ్ బ్లౌజు, కానీ నెక్ డీప్ అనేది ఎక్కువగా లేదు కాబట్టి నేను ఇక్కడ ఎంత మార్కింగ్ చేశానో నెక్ కోసం ఇక్కడ కూడా అంతే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా 2 ఇంచెస్కి మార్కింగ్, 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక లైన్ను డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ డీప్ని ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఇలా 2 షోల్డర్స్ ఉంటాయి కదా, షోల్డర్ జాయింట్ల దగ్గర ఇలా పెట్టుకొని ఇలా పట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే షోల్డర్ జాయింట్లు వస్తాయి కాబట్టి ఆ 1/2 ఇంచ్ దగ్గర నుంచి మాత్రమే మనము మెజరింగ్ చేసుకోవాలి, లేదంటే నెక్ విడ్త్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. ఇలా ఇక్కడి నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా వస్తుంది కాబట్టి కరెక్ట్గా వచ్చింది. నేను కొంచెం పెద్దగా కావాలి కాబట్టి ఇక్కడ నేను 3 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి నేను మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇలా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనము చెక్ చేసుకుందాం. ఇందాకలాగానే సేమ్ ఇలా 2 షోల్డర్ జాయింట్స్ని పట్టుకొని ఒకసారి ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి. సరిపోయింది. ఇది వచ్చేసి షోల్డర్ జాయింట్స్ కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్స్ వెంట కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేస్తున్నాను నేను. తర్వాత ఈ నెక్ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడైతే ఒక టక్స్ను పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. తర్వాతనే ఫ్రంట్ పార్ట్లను కట్ చేసుకోవాలి. మనము ఇందాక బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవడానికి ఒకవైపు కట్ చేసాం కదా పై వైపు. ఇప్పుడు ఈ కింది వైపుని
ఇలా వేసుకొని ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి, ముడతలు లేకుండా. చూడండి, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది. ఓపెన్స్ అన్నీ మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ను డ్రా చేయండి. ఇక్కడ గోటు అందుకు ఏదైనా సరే పావించికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఈ చివరన పావించికి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్ పొడవును మార్కింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ను ఇలా పట్టుకుంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర ఉంటుంది కదా, ఇలా పట్టుకొని హ్యాండ్ పొడవుని ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి పెట్టుకుంటే ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజును మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగే పెట్టేసుకొని ఇంకో చివరన ఉంటుంది కదా, ఆ హ్యాండ్ లూజును ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్ వచ్చింది కదా, హ్యాండ్ లోతును మార్కింగ్ చేయడం కోసం ఇలాగే అయినా చేసుకోవచ్చు. ఈ చివరన ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవచ్చు. కస్టమర్ అయితే నాకు హ్యాండ్ పొడవు 10 ఇంచులు పెట్టమన్నారు. సో నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు 10 ఇంచులకి ఇది మెయిన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది 36 సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ ఇదే 10.5 ఇంచులనే ఇటు సైడు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లోతును నేను 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ. అలాగే ఇక్కడ మనం హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇప్పుడు మనము ఇక్కడికి ఇలా మార్కింగ్ చేయాలి, హ్యాండ్ షేప్ కాబట్టి ఇక్కడ నేను 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేస్తున్నాను. మనము హ్యాండ్ లూజ్ని మార్కింగ్ చేయాలి కదా. ఇప్పుడు మనం కట్ చేసాం కదా ఇందాక బ్యాక్ పార్ట్, అది తీసుకొని మార్కింగ్ చేసుకుంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా, ఇదైతే జాయింట్ ఉంటుంది. హ్యాండ్కి అలా ఏం జాయింట్ ఉండదు కాబట్టి ఇక్కడికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తుందో మనము అక్కడికి మార్కింగ్ చేసుకుంటే ఇలా లాగొద్దు. బ్యాక్ పార్ట్ని జస్ట్ ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకుంటే మనకు హ్యాండ్ లోత్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్ షేప్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసుకుంటూ ఇప్పుడు హ్యాండ్ లూజును ఆర్మ్ హోల్ లూజును కలుపుకుంటూ లైన్ను డ్రా చేసుకోవాలి. ఖర్చుల కోసం నేనైతే బ్యాక్ పార్ట్కు 2 ఇంచెస్కి మార్కింగ్ చేశాను కదా, సో ఇక్కడ కూడా ఎక్స్ట్రా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ జాయింట్ వస్తుంది. ఇప్పుడు వీటి ప్రకారం మనము కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా జాయింట్ చేసుకోవాలో నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా ఇక్కడైతే మనము ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా. అలాగే ఇక్కడ హ్యాండ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఇలా ఖర్చు పెట్టుకో.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మనము బ్యాక్ పార్ట్ని ఇటు సైడ్, హ్యాండ్స్ అటు సైడ్ తీసాం కదా. ఇప్పుడు మిగిలిన దాంట్లో మనము ఇది నార్మల్ బ్లౌజ్ కటింగే అండి, క్రాస్ కట్ బ్లౌజ్ కాదు కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. ఇలా ఫస్ట్ చెక్ చేసుకుందాం. కానీ మనకి ఎప్పుడైనా సరే ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి నేను ఈ క్లాత్ని ఇంకొంచెం అటు సైడ్కి ఫోల్డింగ్ చేసుకుంటున్నాను 1/2 ఇంచ్ వచ్చేలాగా. ఇలా క్లాత్ మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకుంది. ఇక్కడైతే కరెక్ట్గానే ఉంది, ఇక్కడ కొంచెం తక్కువ ఉంది, కానీ మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కాబట్టి ఏమీ కాదు. ఇప్పుడు మనము దీని వెంట మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ కూడా ఇలా కరెక్ట్గా దీని వెంబడి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ షోల్డర్ కూడా ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఈ బ్యాక్ పార్ట్ను తీసేద్దాం. ఈ లైన్స్ వెంట మనము లైన్స్ని అయితే డ్రా చేసుకుందాము. ఈ మార్కింగ్స్ వెంట నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనము ఆర్మ్ హోల్ 1/2 ఇంచ్ లోతు తీసాం కదా. మామూలుగా అయితే ఇక్కడ నుంచి ఇలా 6 ఇంచెస్కి మనము మార్కింగ్ చేసుకున్నాం కదా. అలాగే లైన్ డ్రా చేసుకుందాం. 1/2 ఇంచే కదా అని మనం కింద అలాగే 1/2 ఇంచ్కి తీసామనుకోండి, ఒక్కోసారి తప్పు రావచ్చు. కాబట్టి ఇలా లైన్ డ్రా చేసుకుంటే ఏ మిస్టేక్ ఉండదు, కరెక్ట్గా వస్తుంది. ఇందాక ఇక్కడ మనము 1.35 ఇంచుకి మార్కింగ్ చేసాం కదా. ఇప్పుడు 1/2 ఇంచ్ తీసేసి 1.35 ఇంచులో 1/2 తీసేసి మార్కింగ్ చేసుకోవాలి. అంటే 0.75 ఇంచెస్ వస్తుంది. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ లైన్స్లో ఇలా కలిపేసుకోవాలి. ఫ్రంట్ నెక్ను మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఉక్సులు పెట్టిన పార్ట్ను మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇదైతే మనకు ఇది ఒరిజినల్ క్లాత్ ఇలానే ఉంటుంది కాబట్టి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని నేను క్లాత్ని ఇలా తిప్పేస్తాను, ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది బిగినర్స్కి అయితే. సో ఇలా ఉంది కదా. ఇప్పుడు మనము ఈ ఉక్సు పట్టీని తీసుకొని మాత్రమే నెక్ను మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్కి ఇలా పైకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనము ఇక్కడ ఉక్సులో పట్టి అయినా ఫ్రంట్ పార్ట్లో టక్స్లు వేస్తాం కదా, అందుకోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్, అలాగే కింద ఇక్కడ కుట్లలోకి ఒక 1/2 ఇంచ్ కలిపి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఎక్కడైతే మనకు క్రాస్ పట్టి ఉంటుందో అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేయాలి. అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే చెప్పాను కదా ఖర్చుల కోసం. అలాగే కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఇలా 1 ఇంచ్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకు సైడ్ జాయింట్స్ వచ్చే దగ్గర కూడా ఇక్కడ క్రాస్ పట్టి ఉంటుంది కదా, ఆ కుట్టుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనము ఇక్కడ ఇలా క్రాస్గా వస్తుంది కాబట్టి మనము ఇదే మెయిన్ డాట్ అండి బ్లౌజ్కు, ఏ బ్లౌజ్కైనా సరే. కాబట్టి ఈ మెయిన్ డాట్ యొక్క లెంత్ను మార్కింగ్ చేసుకోవాలి. అందుకోసం మనము బ్లౌజ్ని ఇలా పట్టుకుంటే ఈ మెయిన్ డాట్ దగ్గర ఈ షోల్డర్ జాయింట్ మధ్యలో మనకు మెయిన్ డాట్ పొడవు అనేది వస్తుంది. ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుంటే మరీ ఎక్కువగా లాగకుండా ఇలా పెట్టుకుంటే ఇక్కడ మెయిన్ డాట్ వస్తుంది. అలాగే ఒక 1/2 ఇంచ్ ఎక్కువకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్లను కలుపుకుంటూ మనమైతే ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం కిందికి ఇలా మార్కింగ్ చేసుకుంటాం. అలాగే ఈ డాట్ నుండి ఈ డాట్ను కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్లను కలుపుకుంటూ లైన్ను డ్రా చేసుకుందాం. ఇక్కడ ఖర్చుల కోసం మనం 2 ఇంచ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకుందాం. 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ లైన్ అలాగే మనం ఇప్పుడు ఫ్రంట్ నెక్ను మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే ఫ్రంట్ నెక్ను ఇది 36 సైజు బ్లౌజ్ అయినా వాళ్ళు మరీ బ్రాడ్గా విడ్త్గా అయితే తొడగడం లేదు కాబట్టి నేను 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాం. అలాగే ఇక్కడ కూడా నెక్ డీప్ వచ్చేసి ఎక్కువగా లేదు కాబట్టి నేను ఇక్కడ జస్ట్ ఇలా ఒక రౌండ్ షేప్ మాత్రమే ఇచ్చేస్తున్నాను. నెక్ డీప్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ మార్కింగ్స్ వెంట కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనం ఇప్పుడు క్రాస్ పట్టీల కోసం కట్ చేసుకుందాము. ఇప్పుడైతే ఈ 2 పార్ట్లని ఇలా జాయింట్ ఉంది కదా దీన్ని ఇలా సపరేట్ చేయాలి. ఇది లైనింగ్ పీస్ కాబట్టి ఒక సింగిల్ వచ్చినా సరిపోతుంది. కాబట్టి నేను ఇక్కడే క్రాస్ పట్టీలకు తీస్తున్నాను. సేమ్ ఇందాక మనం పెట్టాము కదా అదే బాగా వస్తుంది షేప్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఉంది కదా క్రాస్ పట్టి, ఇక్కడ ఫస్ట్ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ ఇలా పెట్టుకుని సేమ్ మెజర్మెంట్. అలాగే ఇది ఎంత పొడవు అవుతుందో చూద్దాం. ఇలా ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి తక్కువగా ఉంది కాబట్టి మనము కింది సైడ్ నుంచి చూద్దాం. ఇలా ఇప్పుడు సరిపోతుంది కాబట్టి ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ కూడా ఇలా కిందికి పెంచుకోవాలి 1/2 ఇంచ్. ఫస్ట్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్, 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్. అలాగే ఈ చివరన కూడా ఇక్కడికి ఒక మార్కింగ్, 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్. ఇప్పుడు ఈ మార్కింగ్లను కలుపుకుంటూ మనము డ్రా చేసుకోవాలి. ఇలా
ఇటు సైడ్ క్లాత్ ఉంది కాబట్టి నేను ఇలా లైనింగ్ పీస్ కాబట్టి నేను ఇలా సింగిల్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకొని మనము ఒరిజినల్ క్లాత్ని కట్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా కట్ చేసుకుంటాం కదా, ఒరిజినల్ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు హెచ్చు తగ్గులు ఉన్నా కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా వేసుకుందాం. ఇలా సెట్ చేసుకుంటే మనకి క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ను కట్ చేసుకుందాం. నాకు ఇచ్చిన ఈ బ్లౌజ్ పీస్ అయితే పొడవు ఎక్కువ ఉంది కానీ అస్సలు వెడల్పే లేదండి. అందుకే హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ అన్న కూడా వచ్చేసాయి అనుకున్నాను నేను. ఇలా హ్యాండ్ వేసుకుంటే మనకు తెలుస్తుంది. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు క్రాస్ పట్టీలను కట్ చేసుకోవాలి. ఇందాక మనం లైనింగ్ క్లాత్ కాబట్టి సింగిల్గా ఫోల్డింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ క్లాత్ కాబట్టి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటేనే మనకు క్రాస్ పట్టీలు అనేవి వస్తాయి. ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని మనము హ్యాండ్ జాయింట్స్కి వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను స్టిచ్చింగ్ వీడియో పెడతాను.